చికెన్ చౌమెన్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ చౌమెన్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, ఉడికించిన చికెన్, ఉప్పు, సోయా సాస్, వెనిగర్, చౌమెన్ సాస్, కార్న్ఫ్లోర్, నూనె, క్యాప్సికమ్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, మిరియాల పొడి, కొత్తిమీర, వెల్లుల్లి, టొమాటో కెచప్. చికెన్ చౌమెన్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే. సో ఏం చేయాలి? ఫస్ట్ నూడిల్స్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని కార్న్ఫ్లోర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట. చేసేయి. సో ఆల్రెడీ ఉడికించిన నూడిల్సా? ఆల్రెడీ బాయిల్ చేసిన నూడిల్స్. సో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాల్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. బౌల్ కావాలా, ప్యాన్ కావాలా? ప్యాన్. స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. సో ఇది వేడాక కొద్దిగా క్యాప్సికమ్ వేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొద్దిగా క్యాబేజ్. సో కలుపుకోవాలి. అది ఫ్రై అవ్వాలి కాబట్టి లోపల. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎవరు? నాకు బ్రదర్ ఉన్నారు. ఓ అన్న. తమ్ముడు పేరేంటి? వివేక్ రెడ్డి. సో మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది? 1 year. అంటే 2 years. 1 or 2? 2 years. పక్కా? పక్కా. లాక్ కర్జే. లాక్. ఓకే. సో తక్కువ ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి మంచి బాండింగ్ ఉండుంటుంది. కొట్టుకుంటూనే ఉంటాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. వై? అంతే. ఇంకా మేము ఎట్లాంటి టాపిక్స్కి కొట్టుకుంటాం? నార్మల్ వాటికి కొట్టుకుంటూనే ఉంటాం. అంటే నాకెవరు సిబ్లింగ్స్ లేరు. సో నార్మల్ అంటే ఏంటో తెలీదు. అంటే లైక్ ఇంట్లో థింగ్స్ కోసం కానీ టీవీ ఫోన్ ఛార్జర్ కోసం ఎక్కువ కొట్టుకుంటాం అనమాట. ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ పాకెట్ నాది అంటే నాది. సో నేను పెట్టుకుంటాను, గొడవ పెడుతుంటాం. నెక్స్ట్ బాయిల్ చేసిన చికెన్ వేసుకోవాలి. సో కలుపుకోవాలన్నమాట. సో దాని తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. సో మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం మొత్తం. నెక్స్ట్ స్పైసెస్ వేసుకుందాం అనమాట. ఎస్. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సో నెక్స్ట్ మిరియాల పొడి. సో కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. సో కొద్దిగా వెనిగర్. సో ఇప్పుడు మనం చౌమెన్ నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి చౌమెన్ సాస్ వేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్. ఎస్. 1 స్పూన్ వేసుకుందాం. సో నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. సో దీని తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న నూడిల్స్ అనేది మనం యాడ్ చేసుకుందాం. టమాటో కెచప్ వేద్దాం. సో నెక్స్ట్ కొత్తిమీర వేస్తాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. అయిపోయింది రెసిపీ. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? సో నేను మీకు కొన్ని వర్డ్స్ తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్లో వాటి చెప్పండి. అంటే ట్రాన్స్లేట్ చేయమండి? కలిపి చెప్పాలి. ఇదేదో కొంచెం ట్రిక్కీగా ఉంది, ట్రై చేద్దాం. కన్ను, చట్టం, చూపు. కన్ను, చట్టం, చూపు. ఎస్. కన్ను ఐ, చట్టం లా, చూపు సి, చూపు వ్యూ. కలిపి చెప్పండి 3. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎస్. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ. ఇలాంటివి చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఎప్పుడు నేను ట్రై చేసావా ఎవరి దగ్గరైనా? లేదు, మీకే ఫస్ట్ అడిగాను. కానీ ఇంత ఇంటెలిజెన్స్ ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ. సో లేట్ చేయకుండా మన రెసిపీని సర్వ్ చేసేసుకుందామా? సో ఫైనలీ చికెన్ చౌమెన్ నూడిల్స్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి.
చికెన్ చౌమెన్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, ఉడికించిన చికెన్, ఉప్పు, సోయా సాస్, వెనిగర్, చౌమెన్ సాస్, కార్న్ఫ్లోర్, నూనె, క్యాప్సికమ్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, మిరియాల పొడి, కొత్తిమీర, వెల్లుల్లి, టొమాటో కెచప్. చికెన్ చౌమెన్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన నూడిల్స్, కార్న్ ఫ్లోర్ వేసుకుని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన చికెన్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్, చౌమెన్ సాస్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కలిపి పెట్టుకున్న నూడిల్స్ ని కూడా వేసి కలుపుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో టొమాటో కెచప్, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ చౌమెన్ నూడిల్స్ రెడీ.